భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై సుప్రీంకోర్టులో దాడికి ప్రయత్నం చేసిన న్యాయవాది రాకేష్ కిషోర్ పై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. రాకేష్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో పాటు న్యాయస్థానం ప్రాంగణంలోకి కూడా ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును రద్దు చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఇవాళ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇలాంటి అస్థిరమైన ప్రవర్తన కోర్టు అధికారికి పూర్తిగా తగదని, వృత్తిపరమైన నీతిని తీవ్రంగా ఉల్లంఘించడమేనని బార్ అసోసియేషన్ నోటీసులు పేర్కొంది. ఇక రాకేష్ కిషోర్ తీరు సుప్రీంకోర్టు గౌరవాన్ని కూడా కాలరాయడమేనని తెలిపింది. న్యాయవాది రాకేష్ కిషోర్ చేసిన దాడి స్వతంత్ర న్యాయ వ్యవస్థపై, పవిత్రమైన కోర్టు గది కార్యకలాపాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. కాగా ఘటన నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే రాకేష్ కిషోర్ లాయర్ లైసెన్స్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల కేసు విచారణ సమయంలో సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ పై లాయర్ కిషోర్ తన కాలి బూటుతో దాడికి ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై దాన్ని అడ్డుకొని ఆయన్ను బయటకు తరలించారు. ఈ క్రమంలో ఆయన సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవు అన్నారు. ఈ ఘటనను ప్రధాని మోదీతో సహా పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు, న్యాయవాదుల సంఘాలు, నాయకులు తీవ్రంగా ఖండించారు.